హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో కొద్దిగా నీరు పోసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే మన పాస్తా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిల్లెట్స్ పాస్తా తీసుకున్నాను, హెల్దీ వర్షన్లో. ఇలా మన పాస్తా బాయిల్ అయిపోతుందండి. దీంట్లో కొద్దిగా కూల్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలండి. అది కొద్దిగా కరిగిన తర్వాత మన వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగాలి. ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వైట్ ఆనియన్, ఇంకా క్యాప్సికమ్, కొద్దిగా క్యారెట్, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటో, ఎనీ చాయిస్ వెజిటేబుల్స్ అనేది మన చాయిస్ ఏదైనా వేసుకోవచ్చండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకుని సాట్ చేసుకోవాలి. లిడ్ పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇలా సాట్ అయిపోయిన వెజిటేబుల్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇటువంటి హెల్దీ రెసిపీస్ మీకు కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకుని కరిగించుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వీట్ పౌడర్ వేసుకుంటున్నాను, అదే మన గోధుమ పిండి అండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి ఇందులో వీట్ పౌడర్ వేసానండి. మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు. ఇదిలా బాగా కరగాలండి. బటరీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే తురిమి పక్కన పెట్టుకున్న చీజ్ వేసుకున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పెప్పర్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇది బాయిల్ పెట్టేసుకోవాలండి, క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇలా బాయిల్ అయిపోయిన దాంట్లో మనం సాట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాస్తా ఉంది కదండి, దాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్ట్రక్చర్ అంతా పాస్తాకు కూడా అబ్జర్వ్ అయిపోతుంది. అంతే అండి, మన హెమ్మీ హెల్దీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. విత్ లోడ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట. సో కిడ్స్ హ్యాపీ, మనం కూడా హ్యాపీ. దీనిపైన కొద్దిగా ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని సర్వ్ చేసేసుకుంటే సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. చీజీగా కూడా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.